మరి కాసేపట్లో నిద్ర నుంచి మేల్కొంటారనే సమయంలోనే అంతుపట్టని విషాదం ఆ కుటుంబాన్ని కబళించింది. ఇంటి పక్కనున్న రైసు మిల్లు గోడ కూలడంతో ఆ కుటుంబం ఛిద్రమైంది. ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారితో పాటు ఆమె తండ్రి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహేష్ కుమార్, అతడి భార్య మహేశ్వరి, కూతురు కోటగిరిలోని ఓ రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. మహేష్ కుమార్ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే అతని తల్లిదండ్రులు రామవ్వ, సాయిలు ఒక గదిలో, మహేష్ కుమార్ దంపతులు కుమార్తెతో కలిసి మరో గదిలో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున పక్కనున్న రైసు మిల్లు గోడ కూలి వీరి ఇంటిపై పడింది. దీంతో ఇంటి గోడ సైతం కూలి నిద్రిస్తున్న వారిపై పడింది. ఈ ఘటనలో మహేష్ కుమార్, మహేశ్వరి చిన్నారి శిథిలాల కింద కూరుకుపోయారు. ఇది గమనించిన తల్లిదండ్రులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. తీవ్రంగా గాయపడిన మహేశ్వరిని బయటకు తీసి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ తండ్రి, కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. పాపం మహేష్ కుమార్కు నెల క్రితమే పాప పుట్టిందని అంతా సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా జరగడంతో అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే పాడుబడిన రైసు మిల్లు గోడ గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిపోయింది. దీంతో అది ఒక్కసారిగా కూలిపోయినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందే గుర్తించి గోడను కూల్చివేసి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని అంటున్నారు. మహేష్ తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు రైసు మిల్లు యజమానులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.